ఎమ్మెల్యే సంజయ్ జీవన్ రెడ్డి మధ్య ముఖాముఖి పోటీ జరగనుంది. కంటి డాక్టర్గా సంజయ్కి మంచి పేరే ఉన్నా ప్రభుత్వ వ్యతిరేకత పనిచేస్తే ప్రతికూలంగా మారొచ్చంటున్నారు. ఇక ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డికి ఇంకా 2 ఏళ్ల పదవీ కాలం ఉన్నందున ఆయనను తప్పక గెలిపించాల్సిన అవసరం లేదనే అభిప్రాయంతో కొందరున్నారు. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ గా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీ నుంచి పోటీలో ఉన్న డాక్టర్ భోగ శ్రావణి బీసీ పద్మశాలి. ఇక్కడ ఈ వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఆమెకు ఈ ఓట్లు అధికంగా పడితే ఊహించని ఫలితం రావచ్చునంటున్నారు. ఇక ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. ఇక్కడ డాక్టర్ సంజయ్ కుమార్ రెండో మారు పోటీ చేస్తున్నారు. ఆయన అధికార బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తున్నారు. ఒక డాక్టర్గా సుపరిచితులైనటువంటి ఆయన ఈసారి మరోసారి తన రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై పోటీ చేస్తున్నారు. ఇక అదే పార్టీ నుండి విడిపోయినటువంటి అంటే అక్కడ నుండి వెళ్ళిపోయినటువంటి భోగ శ్రావణి బీజేపీలో చేరి అక్కడ టికెట్ పొందారు. జగిత్యాలలో కూడా మైనార్టీ ఓట్లు ఎక్కువగానే ఉంటారు. అయితే భోగ శ్రావణి బీసీ కులానికి చెందినటువంటి అభ్యర్థి కావడం ఆమె పెద్ద ఎత్తున బీసీ ఓట్లను చిలుస్తుండడంతో ఇక్కడ పరిస్థితులపై కొంతవరకు సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే జీవన్ రెడ్డి ఇప్పటికే చాలా సీనియర్ నేత అయినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు శూన్యం అంటూ డాక్టర్ సంజయ్ పలుమార్లు ప్రస్తావించడం జరిగింది. అయితే ఇది ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళింది, ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. ఎమ్మెల్యేగానే కాకుండా మంత్రిగాను తదుపరి ఎమ్మెల్సీగాను పోటీలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఈసారి ప్రజలు తనకు ఖచ్చితంగా పట్టం కడతారని తన సీనియారిటీకి గౌరవించి కాంగ్రెస్ పార్టీ అమలు చేయనున్నటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో దానికి అనుకూలంగా తనకు ఓట్లు వేస్తారని భావిస్తున్నారు. అయితే భోగ శ్రావణి కూడా తన టఫ్ ఫైట్ని కొనసాగిస్తున్నారు. ఒక యంగ్ అభ్యర్థిని కావడం, మహిళ కావడం, పైగా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసి బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చి బీజేపీలో చేరడం, మరోవైపు ఆ సింపతి ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్లడంలో ఆమె సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఆమె ఏ రకంగా ప్రజల్ని కన్విన్స్ చేసిందో దానికి ఎంతవరకు ప్రజల నుండి స్పందన వస్తుందో జగిత్యాలలో చూడాల్సింది. ఒక కీలకమైనటువంటి అంటే ఒక బిజినెస్ సెంటర్ అయినటువంటి జగిత్యాలలో ముఖ్యంగా అనేక అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా హైవేకి సంబంధించి అక్కడ మాస్టర్ ప్లాన్కి సంబంధించి వివాదాలు నడుస్తూ ఉన్నాయి. అనేక మార్లు ప్రజలు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. దానిపై ఎవరు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో వారికి ఓటు అన్నట్టుగా ఉంది. ఈ జగిత్యాలలో కూడా మరో అంశం ఏంటంటే ఫారిన్లో అంటే దుబాయ్ లాంటి ప్రాంతాలకు వలస కోసం వెళ్ళే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఈ నియోజకవర్గం నుండి. సో ఇటువంటి ప్రాంతంలో వారికి గతంలో ఇస్తాం అన్నటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చేదని చూడాల్సి ఉంది.